ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చేసిన వీడియో చేయాలంటే ఇక్కడ కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 16:9 రేషియో చేసుకోండి. మీడియాపై క్లిక్ చేసి కెమెరా మనం రికార్డ్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చేసేటప్పుడు కొద్దిగా వేస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. లాస్ట్లో కొద్దిగా ఇలా స్పేస్ అయితే ఉంచుకోండి. కొద్దిగా ఇక్కడ మనం నీళ్ళు పోసి జంప్ చేసేటప్పుడు ఇక్కడ ఒక రిపీటెడ్ ప్లే హెడ్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ అనేది క్లిక్ చేయండి. ఓకే అండి, ఉందిగా. దీన్ని క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ అని సేవ్ చేయండి. చేశాక ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళండి. ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైటు. మీరు పిక్సార్ట్లో కానీ వేరే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే యాప్లోనే చేయొచ్చు. నేను ఇప్పుడు ఎందులో అయితే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అప్లోడ్ ఇమేజ్ ఉంది, దీన్ని క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ బ్రౌజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక మీ ఫోటో వచ్చేస్తుంది. ఇలా వేసి దీన్ని డౌన్లోడ్ చేయండి. నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి కాబట్టి చేయట్లేదు. మీరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఇందులో రండి. డాటా ఆఫ్ చేసుకుందాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ లేయర్ అని క్లిక్ చేసి కొంచెం ఇక్కడ ఫ్లై అయినప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియా డౌన్లోడ్ చేసింది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇలా సెట్ అయ్యేలా చూసుకోండి. ఓకే పై క్లిక్ చేయండి. ఓకే, దీన్ని ఇలా సగం వరకు తీసుకురండి. ఓకే, తీసుకొచ్చాక ఇక్కడ క్లిక్ చేసి కీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా తీసుకురండి. తీసుకురండి. ఇక్కడ ప్లస్ దీన్ని క్లిక్ చేయండి. ఓకే ఓకే అండి, సరే చూడండి. బాగా స్పీడ్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే కీ మీద క్లిక్ చేసి ఇలా క్లిక్ చేయండి. చదువుదాం. ఇలా వచ్చిందిగా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే మనం ఇది ఉంది కదా, మనం ఫస్ట్ వీడియో చేసేటప్పుడే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, దీన్ని క్యాప్చర్ చేసుకోవాలన్నమాట.
క్యాప్షన్ క్యాప్షన్ సేవ్ చేసా కదా, సేవ్ చేసే దాన్ని మీడియాపై క్లిక్ చేసి క్యాప్చర్ ఇది క్లిక్ చేసి ఓకే అండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా స్ప్లిట్ సగం, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి సగం వరకు తీసుకురండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఎక్కడైతే డిప్ అవుతున్నామో అక్కడ సెట్ చేసి క్రోమాకి ఆన్ చేసుకోండి. ఓకే పై క్లిక్ చేసి సో చూసుకోండి. ఓకే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దీన్ని ట్రిమ్ టు ప్లే హెడ్ ఇది క్లిక్ చేసి దీనికి ఏమైనా మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే మ్యూజిక్ యాడ్ చేసి షేర్ చేసుకోండి. మీ ఇష్టం ఉన్న దాంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.